యువతకు స్ఫూర్తి ప్రదాత, యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా. మాలాంటి వాళ్ళందరం కూడాను రాహుల్ గాంధీ గారిని భవిష్యత్తులో భావి ప్రధానిగా చూస్తూ మన భారతదేశం ప్రపంచ దేశాల్లోని అగ్రగామిగా వెళ్ళాలి. దానికి రాహుల్ గాంధీ లాంటి డైనమిక్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ రావాలి. అలాంటి వారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో మనం కోరిన భారతావని చూడగలం. అలాంటి యువనేత ఈరోజు ఇక్కడ మన ఈ ప్రాంతానికి రావటం, ఈ హిందూపూర్కు రావటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు మన రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారికి, అలాగే మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డాక్టర్ రఘువీరారెడ్డి గారికి, సెక్రటరీ ఏఐసిసి తిరునావకర్స్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి ప్రత్యేక అతిథి మునుస్వామి కేంద్ర మంత్రివర్యులు గారికి, అలాగే ఈరోజు ఇక్కడ చూస్తే కనుక మహిళలు మగవారితో పోటీ పడి ఇక్కడికి విచ్చేశారు. అలాంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, పెద్దలకు, నా అభిమాన సోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని, ఇన్ని వేల మందిని చూస్తుంటే అనిపిస్తుంది, ఎవడండి అంట కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ పోతుంది, కాంగ్రెస్ ప్రజల మనసులో నుంచి లేదు, కాంగ్రెస్ అన్నది తుడిచిపెట్టుకుపోయిందని. ఈ రోజున ఎవరైతే ఆ మాట ఉన్నారో అలాంటి వాళ్ళకి సవాల్ ఇస్తున్నాను. రమ్మనమండి, ఈ గడ్డ మీద, ఈ రాయలసీమ గడ్డ మీద నిలబడమనండి, ఇప్పుడున్నటువంటి ప్రజానీకాన్ని చూడమనండి. ఛాలెంజ్. ఇది చేతకాక ఒక మహాశక్తి, జాతీయ శక్తి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎదుర్కొనే శక్తి లేక ఈ రోజు దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో విష బీజాలు నాటుతూ కాంగ్రెస్ లేదు లేదు అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా పోవడానికి ఇదేమైనా కాంగ్రెస్ బయట ఉందా? ప్రజల మనసుల్లో ఉంది, రైతుల గుండెల్లో ఉంది, లబ్ధి పొందిన మహిళలు, ఆడపడుచుల గుండెల్లో ఉంది, విద్యార్థుల్లో ఉంది, యువతలో ఉంది. ప్రతి ఒక్కరి మనసులో ఈ రోజున ఈ గూడు కట్టుకుని సుస్థిర స్థానంతో ఈ రోజున కాంగ్రెస్ ఉంది. ఏమండి, కాంగ్రెస్ వల్ల మనం లబ్ధి పొందేమే ఇన్ని సంవత్సరాలుగా. ఇందిరమ్మ రోజుల దగ్గర నుంచి ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, పేద వర్గాలు, వెనుకబడిన తరగతుల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ చేసినటువంటి పథకాలు, కాంగ్రెస్ వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఆ రకంగా పేదల పార్టీ, పేదల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టే ఈ రోజున కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో ఉంది. అలాంటి పార్టీని లేదు అని అనటం అన్నది వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళు రాజకీయంగా మనుగడ సాగించడం కోసం, వాళ్ళ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఇలాంటిది ఈరోజు దుష్ప్రచారం జరుగుతుంది. ఈ రోజున చెబుతున్నాను, దేనికండి కాంగ్రెస్ ఓటేయకూడదు, దేనికండి కాంగ్రెస్ లేకుండా చేయాలి? రుణమాఫీలు రైతులకు చేసిందనా? దాదాపుగా భారతదేశం మొత్తానికి రైతాంగం అంతా కష్టాలలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి 68,000 కోట్ల దాకా రుణమాఫీ చేసి అందులో 12,000 కోట్లు మన రాష్ట్ర రైతులు లాభించారు. అలాంటి దానికోసమా? లేదా వడ్డీ లేని రుణాలు వారికి ఇస్తున్నారనా? ఈ రోజున 5,000 కోట్లు వాళ్ళకి విపత్తు నిధి మన రాష్ట్రం వాళ్ళ కోసం వెచ్చించిందనా? వాళ్ళకి మద్దతు ధర 700 రూపాయల దగ్గర నుంచి 1,500 రూపాయలు చేసిందనా? ఉచిత విద్యుత్ ఇస్తూ అది రాత్రిపూట కాకుండా పట్టపగలు 9 గంటల పాటు వాళ్ళకి నిరాటకంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. దానికోసం ఓటు వేయకూడదు. దేశానికి వెన్నెముక, కానీ ఆ రైతుకే వెన్నెముక కాంగ్రెస్. ఇది ప్రతి ఒక్క రైతు అంటున్న మాట. ఈ రోజున
మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ ఆర్థిక పరిపుష్టత, డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు ధీమాగా ఆత్మగౌరవంతో నిలబడేలాగా ఈ రోజున స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి వారికి వడ్డీ లేని రుణాలు 1000 కోట్లు పెట్టి స్త్రీనిధి బ్యాంకు పెట్టి ఆ బ్యాంకు ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుక భవిష్యత్తులో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళ తరపునటువంటి 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాలని నిర్ణయించుకుంది. దానికోసమా ఈ రోజున విద్యార్థులు వెనుకబడిన తరగతుల వారు ఉన్నతమైన విద్య ఎప్పుడు ఊహించుండ్రు. అలాంటి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్ చేసి వాళ్ళు ఉన్నతమైన విద్య వాళ్ళ అవకాశం కల్పించి ఈ రోజున ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారే, అలాంటి అవకాశం కల్పించి వారికి చేయుతొచ్చేందుకు ఈ యొక్క హస్తం గుర్తుకు ఓటు వేయకూడదని చెప్తుంటా ఈ రోజున ఎవరైతే మహిళలు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి గతంలో వచ్చిన దానికంటే 2 ఎక్కువ చేసి వాళ్ళకి పెన్షన్లు ఇద్దామన్నారే, ఆ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు గానా ఇలాగా ప్రతి ఒక్కరూ ఏ యొక్క రంగానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే వాళ్ళకి రోజున వెన్నుదన్నుగా ఉన్నందుకు కాంగ్రెస్ని ఉండకూడదు, కాంగ్రెస్ ఓటేయకూడదు అంటారు. ఏమిటి వాళ్ళ యొక్క ధీమా? కాంగ్రెస్ ఎందుకు ఉండకూడదు? ఈ రోజున చెబుతున్నాం, విభజన జరగటం అన్నది ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున ఎంతో కొంత మనస్తాపానికి గురైనా ఇది మన మంచి భవిష్యత్తుకి, మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా అక్షర క్రమంలోనే కాదు ఈ భారతదేశంలో అగ్రగామిగా ఉంటా, అభివృద్ధిలో కూడా రాబోయే రోజుల్లో అగ్రగామిగా ఈ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క విభజన చేసింది కాంగ్రెస్ మాత్రం కాదు. 18 సంవత్సరాల క్రితం ఏదైతే బీజేపీ ఉందో, బీజేపీ వాళ్ళ ప్లేనరీలో కాకినాడలో వాళ్ళు నిర్ణయించుకున్నారు, తీర్మానించుకున్నారు ఒక ఓటుకి 2 రాష్ట్రాలు అని చెప్పి. ఆ రోజు నుంచి కూడాను పార్లమెంట్లోను ప్రతి చోట కూడాను వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు కాంగ్రెస్ మీద. మీరు ఇస్తారా, మేము తీసుకురమ్మంటారా, మేము వస్తే, లేదా మీరు బిల్లు పెడతారా, మమ్మల్ని ప్రైవేట్ బిల్లు పెట్టమంటారంటే ఆ రోజు నుంచి బీజేపీ చిన్న రాష్ట్రాలుగా మన రాష్ట్రాన్ని విభజించడం కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు తెలంగాణను మేము అనుకూలంగా ఉన్నాము, తెలంగాణ సెంటిమెంట్ అర్థం చేసుకుంటాము కాబట్టి రాష్ట్రం విడగొట్టడం అన్నది మాకు ఆమోదమే, అది మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా, లేదంటే కాంగ్రెస్ మెడల్ వచ్చి మేము ఇప్పిస్తాం అటు వాళ్ళు అసెంబ్లీలో ఈరోజు రికార్డ్స్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక కొత్తగా ఏర్పడిన పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్థిక నేరాలతో ఈ రోజున ఏమైనా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నారో ఆ పార్టీ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా వాళ్ళు కూడా తీర్మానించుకున్నారు, మేము కూడా తెలంగాణకి అనుకూలం, అయితే ఆర్టికల్ 3 ప్రకారం జరగాలి, ఆ రకంగా జరిగిన రోజున మేము ఆమోదం తెలియజేస్తామంటూ వాళ్ళు కూడా ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు కేంద్రానికి. ఈ రోజున 1వ 6వ పార్టీ తప్ప అన్ని పార్టీలు వారు ఈ రోజున విభజనకు అనుకూలంగా ఉన్న తర్వాత ఏమి చేయలేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనే పరిస్థితికి నెట్టినప్పుడు ఇచ్చే ముందు, నిర్ణయం తీసుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్కి, కొత్తగా ఏర్పడే మన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన న్యాయం చేయాలి, ఏమి చేస్తే వీరందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారు అని ఆలోచించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మమ్మల్ని అందరూ కూడాను చర్చించి మాతోటి ఆ రోజున 11 రకాల ఆర్డినెన్స్లు మేము ఇవ్వగలిగాం. అందులో స్పెషల్ స్టేట్ చేస్తే వీరందరూ కూడాను అభివృద్ధిలోకి వస్తారు అని ఆలోచించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మమ్మల్ని అందరూ కూడాను చర్చించి మాతోటి ఆ రోజున 11 రకాల ఆర్డినెన్స్లు మేము ఇవ్వగలిగాం. అందులో స్పెషల్ స్టేట్ కేటగిరీ, ప్రత్యేక రాష్ట్ర హోదా అంటే అది ఎక్కడో మంచుకొండల్లోనూ ఎక్కడో బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలుగా మాత్రమే ఇస్తారు. అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందదు కాబట్టి పరిశ్రమలకు అభివృద్ధి చెందడం కోసంగా ఆ హోదా ఇస్తారు. పారిశ్రామిక అభివృద్ధి కోసంగా ఈ రోజున అలాంటి హోదా మనకి ఇచ్చారు. అంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి
రాయితీ, ఎలాంటి ట్యాక్సులు ఉండవు, ఎలాంటి పన్నులు ఉండవు. ఆ రకంగా ఎంతో మంది ఈ రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళు మన పరిశ్రమగా పెట్టుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్లో జరగడానికి కారణం అవుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున మన ప్రత్యేక రాష్ట్ర హోదా మనకి ఇవ్వడం అనేది నిజంగా మనకి దక్కినటువంటి గొప్ప అవకాశం. అలాగే మనకు ఉన్నటువంటి విద్యా సంస్థలు, వైద్య విజ్ఞాన సంస్థలు మనకి గట్టిగా చూస్తే ఒక్కటి కూడా లేవు. అలాంటిది ఐఐఎంలు, ఐఐటీలు, IIITలు, అలాగే ఈ రోజున నిమ్స్ లాంటి, ఎయిమ్స్ లాంటి వైద్య సంబంధమైనటువంటి విజ్ఞాన సంస్థలు ఇవన్నీ కూడా మనకి రాగలిగాయి అంటే కనుక ఇది ఖచ్చితంగా మన ప్రజలందరికీ కూడాను ఈ రోజున మంచి భవిష్యత్తు, నాణ్యమైన జీవితం ఉండటం కోసంగా, విద్యార్థులకు ఉన్నతమైన విద్యలు అవలంబించడం కోసంగా ఈ రోజున ఆ వెసులుబాటు వచ్చింది మనకి. అది కేవలం కేంద్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలిగింది. అలాగే వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఈ రాయలసీమ ఎన్నో సంవత్సరాలుగా ఆ అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఇది. దీనికోసం అలాగే ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకమైన ప్యాకేజీ ఇవ్వాలి. వాళ్ళకి అభివృద్ధి కోసంగా, వాళ్ళకి మౌలిక సదుపాయాల కోసంగా, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చెందేందుకు గాను, వాళ్ళ ప్రజల దృష్టిలో పెట్టుకుని అక్కడే అభివృద్ధి చెందే దిశగాను ఆ రకంగా ప్రత్యేక ప్యాకేజ్ లక్షల కోట్లు కేంద్రం భరించాలి. ఇచ్చేందుకు గాను వాళ్ళ అవసరాలను తీర్చేలాగా అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నిర్మించే దిశగా ఈరోజు కేంద్రం సమాయత్తమై నిర్ణయించుకుంది. ఇది కేవలం ఎన్నికల హామీలే కాదు, ఇది చట్టబద్ధ చేశారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాలి. మనం చూస్తూ ఉంటాం 5-10 సంవత్సరాల్లో మన ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాగా ఉండదు. అద్భుతం, నవ్యాంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఏ ప్రాంతాలు, దూర ప్రాంతాలకి తనకు కావాల్సిన వాళ్ళని కాదనుకుని దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి జిల్లా కేంద్రం, ఒక్కొక్క భాగ్యనగర్,